బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ పార్టీని ఓడించి భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్లను కాపాడుతుందని, రాజ్యాంగాన్ని మారుస్తామన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవతారాయ్ పిలుపునిచ్చారు. ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ, కేయూ జేఏసీ చైర్మన్ డాక్టర్ మేడారపు సుధాకర్, ఓయూ జేఏసీ సంయుక్తంగా జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాట ఇచ్చి భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేసిన మోదీ బీజేపీలను ఓడించి తీరుతామని హెచ్చరించారు. అధికారంలో ఉన్న బీజేపీ వర్గీకరణ చేయకుండా మాదిగలను నయవంచన చేస్తుందన్నారు. ఇప్పుడు దళితులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రేపు జరగబోయే ఎన్నికల్లో, ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా పర్యటించడం జరుగుతుంది. ఈరోజు మన సొంత గడ్డ ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి రఘురామరెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ఖమ్మం పార్లమెంటు ఓటర్ మహాశయులందరూ కూడా విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున, అన్ని వర్గాల, అణగారిన వర్గాల తరపున కోరుతున్నాం. ఈసారి ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ గెలిచినట్లయితే పెను ప్రమాదం ముంచి ఉంది. ఈ ఖమ్మం జిల్లాలో అత్యధికంగా రిజర్వేషన్ వర్గాలు ఉన్నారు. అత్యధికంగా గిరిజనులు, ఆదివాసీలు, దళిత వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లను, భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి రిజర్వేషన్లను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎత్తివేసే ప్రమాదం ఉంది. దానికి సంబంధించినటువంటి ఆచూకీ ఆధారాలు మనం గతంలో చూసాం. ఈ రిజర్వేషన్లు అనే విధానాన్ని కాంగ్రెస్ పార్టీనే 1951లో నెహ్రూ గారి హయాంలో తొలుత ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వటం మూలంగానే ఈరోజు మా లాంటి వాళ్ళందరం కూడా యూనివర్సిటీలకు ఉన్నటువంటి అందరం కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు అందరం కూడా చదువుకొని ఈ స్థాయికి రాగలిగిన. ఆ తర్వాత నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు మళ్ళీ పాత విధానాన్ని, పూర్వకాలం మా తాతలు తండ్రులు ఏ విధమైనటువంటి విధానాన్ని మరి వాళ్ళ పట్ల అవలంబించారో, మూతికి ముంత, ముడ్డికి చీపురు అనే విధానాన్ని, అంటే ఒక బానిసత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన బీజేపీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు, విశ్వ హిందూ పరిషత్, ప్రజ్ఞా ప్రవాహ అనేటువంటి సంస్థల్లో మాజీ లోక్సభ స్పీకర్ 2018లో బాహాటం కూడా మాట్లాడటం జరిగింది. సుమిత్రా మహాజన్ వాళ్ళు పిలిచినటువంటి సమావేశానికి వెళ్ళి రిజర్వేషన్ని ఎత్తివేయాలని చెప్పి సాక్షాత్ ఒక స్పీకర్గా ఉండి బీజేపీ నాయకురాలు మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్లో అతివాదులు, మితవాదులు ఉన్నారు. అతివాదులైనటువంటి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు, ముఖ్యమంత్రులందరూ కూడా గోవాలో కూర్చొని భారత రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది. అందుకే మేమేమంటున్నామంటే, భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పినటువంటి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇద్దరు కూడా రాజ్యాంగాన్ని మార్చడంలో కుట్రదారులే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాహాటంగా కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు 1 సంవత్సరం క్రితం మాట్లాడటం జరిగింది. రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు. అంటే బీజేపీ వాళ్ళ ఆలోచనని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అమలు చేయాలనుకొని మన అసెంబ్లీ ఎన్నికల్లో విఫలమై ఓడిపోయారు. కాబట్టి ఈ ఇద్దరు పెద్దలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మేడారపు సుధాకర్, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర నాయకుడిని, అదేవిధంగా కేయూ జేఏసీ చైర్మన్ని. ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఒక విభజన రేఖ తీసుకొస్తా ఉంది. రిజర్వేషన్లు ఎత్తివేస్తామని స్వయంగా ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు బహిరంగంగా అనౌన్స్ చేశాడు, మేము రిజర్వేషన్లు ఎత్తివేస్తాం అని. కాబట్టి మేము ఏదైతే తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ గారి ఆధ్వర్యంలో మేము అన్ని యూనివర్సిటీల నుంచి కమిటీలు 17 పార్లమెంటు నియోజకవర్గాలు తిరిగి ప్రచారం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ బీజేపీని ఎన్నుకోవడం ద్వారా
మళ్ళీ రాచరిక పాలన, రాజు పాలన మళ్ళీ వస్తుంది. మళ్ళీ అటువంటి పాలనకు మళ్ళీ తెరలేపడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దీన్ని మనం అడ్డుకోవాల్సిందిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలను, దళితులమైన మనం ముందుండి కొట్లాడి ప్రజలను చైతన్యవంతం చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మనం ఒకటి గ్రహించాలి, బీజేపీ 2 పర్యాయాలు మందిరమనో, సర్జికల్ స్ట్రైక్ అనో ఏదో ఒక వంకతోటి అధికారంలోకి చేపట్టింది. కానీ ఈసారి అత్యంత కీలకమైనటువంటి భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి రిజర్వేషన్లను ఎత్తివేసే ప్లాన్ తోటి ఈ రోజున అత్యంత చెడు చేసే సంకల్పంతో మోడీ గారు, అమిత్ షా గారు వస్తున్నారు. కావున ప్రజలందరూ ఇది గ్రహించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలందరూ ఇది గ్రహించి బీజేపీ నాయకులను, బీజేపీ అభ్యర్థులను గల్వముంగడకు కూడా రానియొద్దు. వాళ్ళను చెప్పులతో కొట్టి ఆ ఊరి పొలిమేరలకు కూడా రానియకుండా చూడాలి. ఎందుకంటే మనకు గౌరవనీయ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు వీళ్ళు మళ్ళీ శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.